మనం పత్రిజీ పిరమిడ్ జగత్కి ఇవాళ ఒక కొత్త ఎనర్జీ, ఒక కొత్త ఆఫీస్తో ముందుకెళ్తున్నాము. సో ఆ ఆఫీస్లో మేడం $1 బిలియన్ డీల్ను సైన్ చేస్తుంది. పిరమిడ్లు వస్తాయి ప్రతి కంట్రీలో, ప్రతి స్టేట్లో. ఈ జగత్ అంతా పిరమిడ్ జగత్ అవ్వాలి. అవుతుంది సార్, అవుతుంది, అయిపోయింది అని ఆ సంకల్పంతో మేడం ఇవాళ ఈ ఎనర్జీని తీసుకెళ్దాం మనం ముందుకి, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇవాళ ఈ గురు పౌర్ణమి నాడు విజయనగరంలో స్టార్ట్ అయింది. అక్కడ గురు పౌర్ణమి చేసుకొని, అక్కడి నుంచి వశిష్ఠ గౌతమి, అక్కడ గురు పౌర్ణమి చేసుకొని, అక్కడి నుంచి తాపేశ్వరం, అక్కడ గురు పౌర్ణమి చేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఇవాళ బోధన్. సో అలాగే తిరుపతిలో ఈసారి ఆగస్ట్ 22 నుంచి 28 వరకు ధ్యాన యజ్ఞం ఉంది. అందరూ రావాలి, అందరూ అక్కడ. ఎందుకంటే పిఎంసి మన పిరమిడ్ జగత్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ యొక్క మెసేజ్ని మొత్తం జగత్కి చేర్చాలంటే మన పిఎంసి స్ట్రాంగ్ ఉండాలి. సో అన్ని దేశాల్లో, అన్ని కంట్రీస్లో, అన్ని స్టేట్స్లో పిరమిడ్లు రావాలి, పిరమిడ్ జగత్ అవ్వాలి. అందరూ ధ్యాన జగత్కి చాలా పనిచేస్తున్నారు. ఈ ఒక్క ట్రస్టే నేను పిరమిడ్ జగత్కి పనిచేస్తోంది. ఇంకా నేను ఏ ట్రస్ట్ చూడలేదు పిరమిడ్ జగత్కి పనిచేయడం. శాకాహార జగత్కి పనిచేస్తున్నారు, ధ్యాన జగత్కి పనిచేస్తున్నారు, కానీ పిరమిడ్ జగత్కి ఎవరు పనిచేయట్లే. సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇదంతా, ఈ మెసేజ్ అంతా పిఎంసి ద్వారా అన్ని దేశాలకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలా వెళ్ళాలి అంటే మనకి పిఎంసిని బాగా సపోర్ట్ చేసి, స్ట్రాంగ్ చేసి, వీడియోలు తయారు చేసి, ప్రతి ఒక్క పిరమిడ్ గురించి వీడియోలు తయారు చేసి, ఆ పిరమిడ్ యొక్క మహత్వం ఏంటి, ఎందుకు కట్టాలి అని ఒక షో చేయాలని నా కోరిక. పిరమిడ్ జగత్ మీద ఒక షో డెడికేటెడ్, అది చేయాలి అని. అందుకే మీరు అందరూ ధ్యాన యజ్ఞానికి రావాలి, అందరినీ తీసుకెళ్ళండి. సో పిఎంసి గురించి తెలుస్తుంది. అక్కడికి వెళ్తే ప్రత్యేకంగా పిఎంసి ఎందుకు చేస్తోంది, ఏం పని చేస్తోంది, మనం ఎలా దానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనేది తెలుసుకొని ధ్యాన యజ్ఞం ఆగస్ట్ 22 నుంచి 28 వరకు తిరుపతిలో ధ్యాన యజ్ఞం. థ్యాంక్ యూ.